గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని వైసీపీ మహిళా నాయకురాళ్లు రుద్దర్రాజు శ్రీదేవి, కార్పొరేటర్ శైలజ, గల్లా కవితలు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, సింహం లాంటి జగన్ను ఢీకొనే దమ్ములేక గుంపులుగా ఉమ్మడి కూటమి అధినాయకులు ఎన్నికల్లో రౌడీ గుండాల అభ్యర్థులతో అన్నిటికీ తెగాయించి గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయేది రెండవసారి వైసీపీనేనని, జగనన్న మళ్లీ సీఎం అవుతారని కొనియాడారు. తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులను ఫ్యాన్ గుర్తులపై ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక యువకుడు భూమన్ అభినయ్ రెడ్డి ఈరోజు తిరుపతి మున్సిపల్ భవనం ఎంత డెవలప్ అవుతున్నది, అలాగే చుట్టుపక్కలంతా రోడ్లు ఎలా డెవలప్ అయ్యాయి, నీ హయాంలో ముందున్న తిరుపతి ఏంది, ఈరోజు వైఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు రోడ్ల పరిస్థితి ఏంది, తిరుపతి ఎంత డెవలప్ అయ్యింది అని ఒక్కసారి చుట్టుపక్కలంతా చూసి డెవలప్ ఎలా ఉందని చెప్పి ఈరోజు ఆడ మీటింగ్లో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగనన్న నేను చెప్పినటువంటి హామీలు మీరు నేను నెరవేర్చుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయద్దని చెప్తున్నాడు. మగోడు ధైర్యంగా చెప్తున్నాడు. ఆ మాట మీరు సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మీరు ఆ మాట మీ నోట్లో రాకుండా ఈరోజు మాకున్నటువంటి కార్పొరేటర్ని, మా నాయకుల్ని సిగ్గు ఎగ్గు లేకుండా మీరు డబ్బులు ఎరేసి ఈరోజు లాక్కొని పబ్బం గడుపుకునే పరిస్థితిలో మీరు దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులు మీరు ఒకరు. అక్కడ అలిపిరి దగ్గర రాళ్లతో కొట్టినటువంటి పార్టీతో ముగ్గురు జత కలిసి ఈరోజు ప్రజల్ని ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? ప్రజలేమంత అమాయకులుగా కనిపిస్తున్నారా మీకు? ప్రజలెవరు అమాయకులుగా కనిపించట్లేదు. ప్రజలెవరు అంత అమాయకంగా లేరు. ప్రజలకు ఉన్నటువంటి నాలెడ్జి ప్రజలకు ఉంది. మిమ్మల్ని ఓటు రూపంలో మీ నడ్డి విరిచి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలనో కూర్చోబెట్టి అత్యధిక మెజార్టీతో మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. ఇక్కడ అభినయ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో అభినయ్ రెడ్డి గెలవబోతున్నాడు.